కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు భారీ ఊరటనిచ్చిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. లొల్లలాకుల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం 74 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు మంజూరుకు అహర్నిశలు కృషి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై ఎమ్మెల్యే బండారు కృషిని కొనియాడారు. లొల్లలాకుల ప్రాజెక్టు 5 నియోజకవర్గాల రైతులకు ఎంతో ఉపయోగకరం. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన కృషి అభినందనీయమని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఐటీ శాఖ మంత్రి, యువ నాయకులు నారా లోకేష్, నిమ్మల రామనాయుడు, పలువురు మంత్రులకు కృతజ్ఞత తెలిపారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేను అభినందిస్తూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు అని ప్రశంసించారు. అనంతరం భారీ ర్యాలీగా నాయకులు కళా వెంకట్రావు సెంటర్ కు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమి నేతలు బాణసంచా కాలుస్తూ ఎమ్మెల్యే బండారుకు గజమాలతో సత్కరించి సంబరాలు జరుపుకున్నారు. సుమారు 2 లక్షల ఎకరాలకి ఈ రోజున లొల్లలాకులు శాంక్షన్ అవటం, సుమారు 74 కోట్లతో వ్యయంతో శాంక్షన్ అవటం, 2 లక్షల ఎకరాలకి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడానికి మరి సత్యానందరావు గారి ప్రయత్నం సఫలమైంది. సుమారు 5 కాన్స్టిట్యున్సీలు, 16 మండలాలు రైతాంగం మొత్తం ఈరోజు అందరూ కూడా సంతోషంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, వెలుగులో వస్తున్న పెట్టుబడులు, రైతే రాజు కావాలనే ఆకాంక్ష. ఈరోజు సాగునీరు చూస్తే గత 5 ఏళ్ళు ఎక్కడా చూసున్నాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితి, బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, గంటల వ్యవధుల్లో అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి. అన్నదాత సుఖీభావ్ కింద సుమారు 3 విడతల అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం సుమారు 21 నెలల్లో పెన్షన్ల రూపేణా ఓన్లీ పెన్షన్లకి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి వల్ల సాధ్యం కాని పని. అలాగే వస్తున్న పెట్టుబడులకి, లక్షల కోట్లు వస్తున్న పెట్టుబడులకి సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మరి ఈ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి పొందే పరిస్థితి ఈరోజు. లొల్లలాకులు ఆధునికరించాలి, పునర్నిర్మాణం చేయాలని చెప్పి మన శాసనసభ్యులు గత సంవత్సరం క్రితమే ప్రకటించారు. అయితే నేను ఆ రోజే చెప్పా, ఈయన ఒక సంకల్పం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతారు మన శాసనసభ్యులు సత్యానందరావు అని. అదేవిధంగా సుమారు 150 సంవత్సరాలు అయింది లొల్లలాకులు కట్టి. అయితే కోనసీమ రైతాంగానికి జీవనాడి, 16 మండలాల రైతులకి ఎంతో జీవనాడిగా, రైతులందరికీ పంటకి 2 లక్షల, సుమారు 2 లక్షల ఎకరాలకి ఆయుగట్టుగా ఉన్న లొల్లలాకుల్ని ఈరోజు పునర్నిర్మాణానికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు మనకి సుమారు 74 కోట్ల 20 లక్షలు మనకి బిల్లు పెట్టడం, దీని ఆధునీకరణకి వారు సహకరించడానికి వారికి మనస్ఫూర్తిగా మా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈ బిల్లు పెట్టడంలో కానీ, మనకి 74 కోట్ల 20 లక్షలు రావడంలో కానీ మన శాసనసభ్యుల కృషి విశేషంగా ఉంది. ఈ మధ్యకాలంలో వారిని చూస్తూ ఉన్నా, 12-1 గంట వరకు ఇక్కడ ఉంటాడు. ఆయన తింటాడో తెలియదు. మళ్ళీ ఆ మంగళగిరి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తూ ఉంటాడు. ఏ రోజుకి ఆ రోజు అలా ఏదో రాలిపాలెం, కొత్తపేటకి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున పెద్దలందరూ ముందుకు వచ్చినందుకు, నిధులు విడుదల చేసినందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాగునీటి
ఈ యొక్క ప్రభుత్వం చూపుతున్న సిద్ధశుద్ధి, ఇందాకే మంత్రి గారు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. రైతే రాజు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దానికి తగ్గటువంటి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలో అన్ని కల్పించడం కోసం విజన్ డాక్యుమెంట్లు కూడా 2047లో 10 అంశాలు ఉంటే 5 అంశాలు వ్యవసాయానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది నీటి భద్రత కానీ, డిమాండ్ ఆధారిత పంటలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, అగ్రిటెక్ కానీ, లేదా ప్రభుత్వం యొక్క మద్దతు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం కేంద్రీకరిస్తుంది. ప్రకృతి సేద్యం కానీ, లేదా బిందు సేద్యం కానీ, సేంద్రీయ వ్యవసాయం కానీ, వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో రైతులకి చాలా మేలు కలగబోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి యొక్క బ్లాకులు నిధులు అడిగితే గత ప్రభుత్వం ఆనాడు పాపం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఒక ఆయన ఇలా పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. మన లాక్కుల మించి వచ్చాడు, అందరికీ ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. బొబ్బాలింకుల నుంచి బయలుదేరి ముద్దులు పెట్టుకుంటూ లొల్లలాకులు దాటుతున్నాడు. లొకలాకుల దగ్గరికి వచ్చాడు. మన ప్రాంత రైతులందరూ అడిగారు, అయ్యా మా లాకులు శిథిలం అయిపోయి వీటిని బాగు చేసుకోవాలని కోరితే వారు ఆ రోజున చెప్పారు, నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన వెంటనే లొల్లలాకులను నిర్మాణం చేస్తాను అని ఆయన గట్టిగా చెప్పినట్టుగా ఈనాడు పత్రికల్లో నేను చూడటం జరిగింది. ఆనాడు జరిగిందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఈనాడు పత్రికల్లో మొన్న మధ్య ఈ లాకులు శిథిలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు లాకుల మీదకి వెళ్తా హామీ ఇచ్చాడు, 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ గాలికి వదిలేసాడనే మాట ఒక పత్రికల్లో నేను చూడటం జరిగింది. ఆనాటి ప్రభుత్వంలో కాకుండా మొన్న ఎన్నికల ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావులపాలెం వచ్చినప్పుడు కోరాను లొల్లలాకులు నిర్మాణం చేయాలని. తప్పకుండా చేస్తానని వారు చెప్పలేదు. అది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు కొత్త